రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కాటన్ సీడ్స్ గురించి అయితే తెలుసుకుందామండి. 2026 సంవత్సరంలో వేసుకోదగ్గ బెస్ట్ సీడ్స్ అయితే చెప్తాను. బెస్ట్ కంపెనీలో, టాప్ కంపెనీల్లో మంచిగా పేరు పొందిన ఒక 5 సీడ్స్ అయితే చెప్తాను. వీటిని ప్రతి రైతు కూడా వేసిన ప్రతి రైతు కూడా మంచి సాటిస్ఫైగానే ఉన్నాడు. ఒకసారి ఆ సీడ్ ఎంచుకున్న తర్వాత మళ్ళీ అదే సీడ్ని కంటిన్యూ అవుతున్నాడు. ఎందుకంటే మంచి దిగుబడి అనేది ఆ సీడ్స్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి. సో అలాంటి సీడ్స్ అయితే ఒక 5 అయితే చెప్తాను. వీటిని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకైతే వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ కాటన్ సీడ్స్ గురించి ఆల్రెడీ రైతులు వెతకడం స్టార్ట్ చేశారు. ఏ సీడ్స్ ఎంచుకుంటే మంచి దిగుబడి వస్తాయి, ఏ సీడ్స్ ఎంచుకోవాలని డౌట్స్ చాలామంది రైతులకైతే ఉంది. సో వాటిలో బెస్ట్ తెలుసుకున్నట్లయితే మనకు న్యూజివీడ్ కంపెనీకి చెందిన సూపర్ బంటి అనేది చాలా మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు అండి. ఈ న్యూజివీడ్ అనేది ఒక టాప్ కంపెనీ. సో అందులో ఈ సూపర్ బంటి అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఈ సూపర్ బంటి అయితే వేసుకోదగ్గ విత్తనం. ఇది నేను కూడా వేసాను ఇంతకుముందు సంవత్సరం అయితే. చాలా మంచి దిగుబడి అయితే రావడం జరిగింది. ఇది ఒక మీడియం డ్యూరేషన్ క్రాప్గా చెప్పుకోవచ్చు. కాయ సైజ్ అనేది మీడియం ఉంటుంది. మీడియానికి అలాగే లావుకి మధ్యలో ఉంటుంది. ఈ సూపర్ బంటి అనే విత్తనం వచ్చి మనం తెలుసుకున్నట్లయితే మొక్క వేపుగా పెరుగుతుంది. అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది కూడా అధికంగా రావడం జరుగుతుంది. ఒక విత్తనం ఎంచుకున్నామంటే మొక్క పెరుగుదల అనేది ఉండాలి, సైడ్ బ్రాంచెస్ అనేది కూడా అధికంగా ఉండాలి. అలాంటి విత్తనాల్లో ఇది ఒకటిగా బెస్ట్గా చెప్పుకోవచ్చు అండి. ఈ సూపర్ బంటి అనేది మేజర్గా మనము మొక్క పెరుగుదల అనేది వస్తూనే మనకు బ్రాంచెస్ రావాలి. ఆ బ్రాంచెస్కి 8 నుంచి 6 పిందెల దాకా ఉండే అవకాశం ఉంటుంది ఒక బ్రాంచ్కి. ఆ విధంగా ఉంటే మనకు దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సూపర్ బంటి అనేది చాలా మంచి సీడ్గా చెప్పుకోవచ్చు. ఈ సూపర్ బంటినే మనకు ఏషియన్ సీడ్ అగ్రిటెక్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో తెలంగాణ సైడ్ ఎక్కువ ఏషియన్ అగ్రిటెక్దే వేస్తుంటారు సూపర్ బంటి. ఆంధ్ర సైడ్ వచ్చి న్యూజివీడ్ కంపెనీ వేస్తుంటారు. సో ఈ రెండు కూడా సేమ్ అనే చెప్పుకోవచ్చు. సూపర్ బంటి అనేది కంపెనీ మారింది, పేరు మాత్రం ఒకటే విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు జననీ కంపెనీలో తెలుసుకున్నట్లయితే జననీ కంపెనీలో 555 అనేది చాలా మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు అండి. సో ఈ 555 అనేది కూడా మనకు మీడియం కాయ సైజ్ అనేది మీడియం ఉంటుంది. అలాగే రెండో పంట వేసుకోవడానికి కూడా ఇది కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ బోరు వసతి ఉన్న వాళ్ళు పత్తి పంట తీసేసి రెండో పంట వేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. మొక్కజొన్న, వేరుశనగ, ఇతర పంట. సో ముందుగా మే నెలలో నాటుకుంటే రెండో పంట వేసుకోవడానికి కూడా ఇప్పుడు చెప్పే సీడ్స్ అన్ని అందుబాటులోనే ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ 555 అనేది కూడా వేసుకోదగ్గ రకంగా చెప్పుకోవచ్చు. ఇది కాకపోతే నెక్స్ట్ జనవరిలోనే మనకు సర్కార్ అని దొరుకుతుంది. సో ఈ సర్కార్ అనేది కూడా మనము వేసుకోదగ్గ సీడ్గా చెప్పుకోవచ్చు అండి. సో ఇది న్యూజివీడ్లో సూపర్ బంటి, అలాగే జననీలో 555 సర్కార్, ఈ రెండు మంచి సీడ్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు రాశి కంపెనీకి చెందిన స్విఫ్ట్ అండి. సో ఈ స్విఫ్ట్ అనేది కూడా మనకు చాలా మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇది మనకు షార్ట్ డ్యూరేషన్ కాటన్ సీడ్గా చెప్తుంటారు చాలామంది అయితే. సో ఈ స్విఫ్ట్ అనేది కూడా మనకు మొక్క పెరుగుదల రావడం కానీ, లేకపోతే సైడ్ బ్రాంచెస్ రావడంలో కానీ, దగ్గర కాయలు పట్టడంలో కూడా ఇది కూడా బెస్ట్ విత్తనంగా చెప్పుకోవచ్చు. సో ఇది కూడా దీన్ని వేసుకోవడం వల్ల కూడా మనకు రెండో పంట వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఎవరైనా వేసిన రైతులు ఉంటే దిగుబడి అనేది ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం చెప్పే సీడ్స్ అనేది కూడా టాప్ కంపెనీ సీడ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో విత్తనం అనేది ఎంత ప్రధానమో రైతు చేసే యాజమాన్యం అనేది కూడా అంతే ప్రధానము. అలాగే వాతావరణం అనేది కూడా అనుకూలం అనేది కూడా అంతే ప్రధానం. ఈ మూడు సరిగా ఉంటే ఖచ్చితంగా నేను చెప్పే విత్తనాలు 20 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి దిగుబడి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిలో ఏదైనా కూడా వేసుకోండి. నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు వేదా సీడ్ వాళ్ళది ప్లాటినం అని దొరుకుతుంది. సో మనకి ఈ ప్లాటినం అనేది కూడా మనకు చాలా మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇది అన్ని రకాల నేలల్లో సూట్ అవుతుంది. ఇసుక అలాగే అన్ని రకాల నేలల్లో సూట్ అవుతుంది. కొద్దిగా ఈ ప్లాటినం అనే వెరైటీని ఎక్కువగా వేపుగా పెరుగుతుంది. సైడ్ బ్రాంచెస్ అనేది కూడా కొద్దిగా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని దగ్గర కుట్టుకోవడం, మనం ప్లాంటేషన్ చేసుకోవడం వల్ల కూడా మనకు మంచి దిగుబడి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్లాటినం అనేది కూడా వేసుకోవచ్చు. ఈ వేదా సీడ్స్లో ఇంకా ఒకటి తెలుసుకున్నట్లయితే మనకు వేదా వాళ్ళది చంద్ర గోల్డ్ అని ఉంటుంది. సో ఈ చంద్ర గోల్డ్ అనేది కూడా చాలా మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు అండి. సో ఈ చంద్ర గోల్డ్ అయినా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ధర్మ గోల్డ్ అనేది కూడా ఉంటుంది. ఈ చంద్ర గోల్డ్ అనేది కొద్దిగా కాయ సైజ్ వచ్చి లా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ సీడ్స్లో
ఏది మీకు మంచిగా వచ్చింటే కూడా దాన్ని అయితే వేసుకోవచ్చు. నా ప్రిఫరెన్స్ అయితే షార్ట్ డ్యూరేషన్ కింద అయితే ప్లాటినం అనేది కూడా చాలా మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు కావేరీ సీడ్స్ వాళ్ళది మనకు బంపర్ అని ఒక సీడ్ అయితే రావడం జరిగింది. సో ఈ బంపర్ అనేది కూడా చాలా మంది రైతులు ఈసారి వేయడం జరుగుతుంది. గత సంవత్సరం మంచి దిగుబడులు వచ్చినాయని రైతులు చెప్పడంతో ఈ కావేరీ సీడ్స్ బంపర్ అనేది కూడా ఎక్కువ మంది సాగు చేస్తారు ఈ 2026 సంవత్సరంలో. సో ఇది కూడా ఒక బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు. ఈ బంపర్ అనేది కూడా మీరు వేసుకోవచ్చు. మీడియం డ్యూరేషన్ క్రాప్, కాయ సైజు కూడా మీడియం ఉంటుంది. సో ఈ బంపర్ అనేది కూడా ఒక బెస్ట్ విత్తనంగా తెలుసుకోవచ్చు. ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది మనకు రేవంత్ అండి. సో ఈ రేవంత్ గురించి కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు ఇది ఏ విధంగా ఉంటుందని. సో నేనైతే ఈ సీడ్ వేయలేదు. రైతులు చెప్పిన ప్రకారం ఈ సీడ్ కూడా వేసిన రైతులు చాలా మంచిగా ఉందని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ఒక 5 నుంచి 6-7 రకాల సీడ్స్ అయితే చెప్పాను. సో ఇవన్నీ కూడా బెస్ట్ సీడ్స్గా మనకు ఏదో చిన్న కంపెనీల సీడ్స్ కాదు, టాప్ కంపెనీల్లో బెస్ట్ సీడ్స్ అయితే మీకు తెలియజేయడం జరిగింది. అలాగే నేను చెప్పిన సీడ్స్ అనేది కూడా మీకు ఆల్రెడీ ఎవరైనా సాగు చేసి ఉంటే దిగుబడి బాగా వచ్చినాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే సీడ్స్ అనేది కొన్ని నేలల స్వభావాన్ని బట్టి కూడా కొద్దిగా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అది కూడా మీకు ఏ విధంగా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.